అందరికీ నమస్కారం. ఇందులో మీనా అని నేను చాలా భయపడ్డాను. అసలు ఈ అవకాశం నాకు దక్కుతుందని నేను అనుకోలేదు. ఇది అనుకోకుండా మలుపు బాలరెడ్డి గారు నన్ను అడగడం, నేను అంటే వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక ఒప్పుకున్నాను. అయితే అప్పటి నుంచి కూడా నేను చాలా టెన్షన్లోనే ఉన్నాను, ఎట్లాగా ఏం మాట్లాడాలి ఆయన గురించి అని. వరవరరావు గారి వ్యక్తిత్వం వేరు, ఆయన కవిత్వం వేరు కాదని మనకు తెలుసు. అయితే చాలా మందిలో కవిత్వం వేరు, వ్యక్తిత్వం వేరు ఉండడం మనం చూస్తాం. నిబద్ధత గల కవిగా వరవరరావు గారు తన సందేశాన్ని, తన మనసుని, తన భావాన్ని, తన భావజాలాన్ని మనందరి ముందు ఉంచారు. ఇక్కడ అంటే అందరి గురించి చెప్పడం అనవసరం, కానీ ఆయన మాత్రం సుఖంగా ఉద్యోగం చేసుకోవచ్చు, హాయిగా వాళ్ళ ఆవిడతో బతకొచ్చు. కానీ పక్క వాళ్ళ గురించి ఆలోచించడం అంటే తన జీవితం వల్లనే తోటి వారు కూడా బాగుండాలని, దోపిడీకి గురి కాకుండా ఉండాలని ఆయన అనుకున్నారు. ఆ నిబద్ధతతోటి, ఆ భావజాలంతో ఆయన ముందుకు సాగారు. అయితే ఆయన వెనకాల మనందరం ఉన్నాం అనుకోండి. చిన్నప్పుడు ఎలా ఉన్నారో కానీ ఆర్ట్స్ కాలేజీ రోజుల్లో ఆయన చాలా మంచి బాలుడు, చాలా నమ్రతగా ఉండేవాడు. అప్పుడే అవగాహన విద్య పట్ల ఆయన చాలా ఆసక్తి చూపించారు. చాలా పండితులుగా ఎదుగుతారని, పండిత సత్కారాలు పొందుతూ ఏదో ఉగాది కవితలు చెప్పుకుంటూ కాలక్షేపం అంటే కవితమ్యాలతో కాలక్షేపం చేస్తూ ఉంటారని అనుకోలేదు. కానీ అలా అనుకోగలిగిన జీవితం అది. కానీ ఆయన దృష్టి వేరే పడింది, అది సమాజం శ్రేయస్సుపోతాయి. అయితే ఆయన ఒక మాట అంటున్నారు, ఉద్యమ గమనంలో ఎవరిక్కడ నాకు తోడు. అయితే అందరం ఉన్నాం, కానీ హేమలత గారు ఆయనకి ఎప్పుడు తోడున్నారు. ఆవిడ మాట్లాడని మల్లె ముక్క, వరవరావు గారేమో మాట్లాడకుండా ఉండలేని మనిషి. ఈ విధంగా చక్కని ఆ భావ సబలత మనకి ఆయన వాక్కుల్లో, ఆవిడ మనసులో మనకి ఆయన వినిపించారు. ఇంకా రాజ్యం గురించి, వీరు గురించి అందరం మాట్లాడాము. అయితే ఆయన వ్యక్తిత్వాన్ని నేను గౌరవిస్తాను, మనందరం గౌరవిస్తాం. ఇక అంటే ఆయన రచనలు, ఈ పుస్తకం చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా దేవిప్రియ గారు, పాణి గారు వారి ఆ ఆత్మీయత, అనురాగం, ఆ భావపాల విషయంలో చాలా బాగా రాశారు. ఇలాగే అన్ని కవితలు కూడా కొంచెం సరళంగా సామాన్యులకు అర్థమయ్యేలాగా, అంటే నాకైతే చాలా గంభీరంగా అనిపించాయి. ఇంకా వస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. మరో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మనకు నిర్వాహకులకు బాలరెడ్డి